100వ కీర్తన మనమందరము చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపేడి గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములోకి ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములోకి ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును. ఆమేన్. ఆయన సత్యము తరతరములను ఉండును. వావ్, గ్రేట్. ఎప్పుడన్నా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఎక్కువగా కీర్తనలు చదువుతూ ఉండండి. దాంట్లో కూడా అర్థమైనటువంటి మర్మాలు, ఎన్నో పాటలు దావీదు భక్తుడు అనేక మంది రాశారు. సో యూ నీడ్ టు మెడిటేట్ సమ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్, సో దట్ మీకు ఒక దేవుణ్ణి ఎలా పొగడాలో, దేవుణ్ణి ఎలా మహిమపరచాలో, దేవుణ్ణి ఎలా కీర్తించాలో మీకు అర్థమవుతుంది. లెట్స్ సీ దట్స్ మొదటి వచనాన్ని మనం చూద్దాం. సమస్త దేశములారా. వావ్, డేవిడ్ ఈజ్ రైటింగ్ టు ఎవ్రీ నేషన్. అక్కడ ఎవరు లేరు. దావీదు ఆ కీర్తన రాస్తున్నప్పుడు అక్కడ ఎవరు లేరు. బట్ ఆయన ఏమని అడ్రస్ చేస్తున్నాడంటే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. వావ్, దేవుణ్ణి స్తుతించుమని ఒక మనిషికి చెప్పట్లేదు అతను, దేవుణ్ణి స్తుతించమని ఒక దేశానికి తెలియపరుస్తున్నాడు. హీ ఈస్ టెల్లింగ్ టు ఎవ్రీ నేషన్. ప్రతి దేశమా దేవుణ్ణి స్తుతించాలని నువ్వు అంటున్నాడు. ఆమేన్. ఈరోజు ఈ గాల్లోకి మనం ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ప్రతి దేశము ప్రతి దేశము ప్రతి దేశము యెహోవాని స్తుతించును గాక, యెహోవాని స్తుతించును గాక. ఇంకా దేవుడు తెలియని దేశాలు చాలా ఉన్నాయి. ఇంకా దేవుడు తెలియని దేశాలు, ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఈ వర్తమానము ఈ దూతలు తీసుకెళ్ళి అనేక దేశాల్లోకి వెదజల్లును గాక. ఆమెన్, ఆమెన్. సో కింగ్ డేవిడ్ ఈస్ రైటింగ్ లైక్ దిస్. అన్ని దేశాలు కలిపి దేవుణ్ణి ఆరాధించాలి మీరు. యు నీడ్ టు వర్షిప్ ద లార్డ్ మై డియర్ నేషన్ అని ఆ భక్తుడైన దావీదు ఈ విధంగా రాస్తున్నాడు. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి బాగా స్తుతించగలిగి కృతజ్ఞతాస్తులు చెల్లించగలమో, సంతోషంగా ఆయన మందిరానికి మనము రాగలం. We can come to his presence with joy, with happiness, with gladness. Amen. మనము సంతోషముతో, ఆనందముతో మనం దేవుని సన్నిధికి రాగలం. The moment you start worshiping every day, దేవుణ్ణి రోజు దేవుణ్ణి ఆరాధిస్తూ ఒక సమయాన్ని తీసి, ఒక గంట తీసి మనము దేవుణ్ణి ఆరాధిస్తుంటే, ఆయన ఎప్పుడెప్పుడు కలుసుకోవాలి అని ఎదురు చూస్తూ ఆతృత కలిగి మనము జీవిస్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, మన బంధువులు కానీ మన స్నేహితులు అమెరికాలోనో ఎక్కడో వేరే దూరదేశంలో ఉన్నారు. రోజు మనం మాట్లాడుకుంటున్నాం, రోజు మనం ఫోన్లో వీడియో కాల్స్ అక్కడెక్కడ మాట్లాడుకుంటున్నాం. సడన్గా వాళ్ళు ఒకరోజు ఫోన్ చేసి నేను ఇండియాకి వస్తున్నాను అని వాళ్ళు చెప్పినప్పుడు మనం వాళ్ళ కొరకు ఎదురు చూడడానికి వెయిట్ చేస్తూ ఉంటాం. సో రోజు మాట్లాడకుండా మనము ఉంటే వాళ్ళు ఎప్పుడైనా వస్తే ఆ ఒక్క 10 నిమిషాలు మనము ఆశ్చర్యపోతాం అంతే. రోజు మాట్లాడుతూ, రోజు వీడియో కాల్ చేసుకుంటూ, రోజు చాటింగ్ చేసుకుంటూ, రోజు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు వచ్చే రోజు అనౌన్స్మెంట్ చేశారనుకోండి, మనం చాలా ఆసక్తితో ఎదురు చూస్తుంటాం. వి విల్ బి ఇన్ ఏ ఎక్స్పెక్టేషన్ మూడ్. ఒక ఆతృత కలిగి మనము ఎదురు చూస్తూ ఉంటాం. అది ఎదురు చూసే మనస్సు మంది. మీరు రోజు దేవుని కొరకు దేవునితో మాట్లాడుతూ, దేవునితో సంభాషిస్తూ, దేవునితో మీరు సత్సంబంధాన్ని, ఒక మంచి రిలేషన్ని కలిగి ఉంటే, దేవుడు మీకు ఫోన్ చేసి చెప్తాడు, నేను పలానా రోజు ఆదివారం మందిరానికి వస్తాను, అక్కడికి రండి అంటే మీరు ఆతృత కలిగి పరిగెత్తుకుంటూ వస్తారా? ఆమేన్, హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ రైట్ రిలేషన్ విత్ ద లార్డ్, మీకు ఆదివారం వచ్చినా కూడా ఆయన వచ్చిపోతాడులే, మనకేంది, మనకు కావాల్సింది మనకు వస్తే చాలు అనే ఆలోచనలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే రోజు మనం దేవుడితో మాట్లాడుతూ, దేవుడు అంటున్నాడు నేను పలానా రోజు ఆదివారం పలానా చర్చికి వస్తాను రండి అన్నప్పుడు, మనం అందరం పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని కలుసుకుంటాడు. హల్లెలూయా. ఉత్సాహ సంతోషములతో ఆయన సన్నిధికి మీరు రండి.
తర్వాత యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, మనము ఆయన ప్రజలము, ఆయన మేపెడు గొర్రెలమై ఉన్నాం. ఆమేన్. దిస్ ఇస్ అ వెరీ స్మాల్ సామ్. ఒక 5 వచనాలే ఉంటాయి దీంట్లో. చిన్నప్పుడు ఉత్తర ప్రత్యుత్తర కీర్తనలు సంఘంలో చదివేటోళ్ళు, వాళ్ళు ఒకటి మేము ఒకటి వాళ్ళు ఒకటి ఇల్లు ఒకటి చదువుకుంటూ అన్నట్టు బాగుండేది. బట్ వెన్ ద లార్డ్ టోల్డ్ మీ దిస్ రెవల్యూషన్, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి అన్నప్పుడు, మేబీ ఇది అన్ని దేశాలకి, అన్ని రాష్ట్రాలకి, అన్ని కంట్రీస్కేమో, అన్ని కాంటినెంట్స్కేమో అని నేను ఆలోచించుకునేవాడిని అప్పుడు. బట్ వెన్ ద లార్డ్ టోల్డ్ మీ దిస్ రెవల్యూషన్, ఈ మర్మాన్ని దేవుడు తెలియపరిచినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. లెట్స్ గో టు జెనసిస్, ఆదికాండంకి 18:18. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు చూద్దాం అదే ఆదికాండము ఇంగ్లీష్లో చూద్దాం. లెట్స్ సీ ఇట్ ఇన్ ఇంగ్లీష్. Genesis 18:18. Seeing that Abraham shall surely become a great and a mighty nation. Wow. దేవుడు అబ్రహాముకు పెట్టిన పేరు, దేవుడు అబ్రహామును పిలిచిన విధానము, దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట చాలా భయంకరమైనది. లుక్ అట్ దట్. తెలుగులో జనము అని రాసేసారు. అఫ్ కోర్స్ జనాలే, ప్రజలే. కానీ ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది. Surely I will make you a great and a mighty nation. Amen. Amen. ఈ భూమి మీద గుర్తింపు లేని దేశం ఏదన్నా ఉందా? ఇంకేమన్నా చాలా దేశాలు ఉన్నాయి. అంటే గుర్తింపు లేని దేశాలు అవి. బంగ్లాదేశ్, శ్రీలంక. మనకన్నా కరెన్సీ తక్కువ. మనకన్నా నువ్వు ఇక్కడి నుంచి 10,000 ఎత్తుకుపోయావు అనుకో, అక్కడ 50,000-70,000తో సమానం. అంత లో స్టాండర్డ్లో ఉంది శ్రీలంక. సో ఇంకా చాలా దేశాలు ఉన్నాయి, చిన్న చిన్న ఐలాండ్స్లో ఉన్న దేశాలు. ఆ దేశాలన్నీ కూడా అవి పేరు ప్రఖ్యాతి లేని దేశాలు. అవన్నీ అవేంటవి? పేరు ప్రఖ్యాతి బలము లేని దేశాలు. కానీ దేవుడు అబ్రహాముతో ఇస్తున్న మాట ఏం తెలుసా? I will make you a great and a mighty nation, and all the nations of the earth shall be blessed in him. Wow. సో దేవుడు దేశాన్ని ఎలా పోల్చాడు? ఒక దేశం అని ఎవరిని అంటున్నాడు దేవుడు అంటే, మొట్టమొదట భూమి మీద ఒక వ్యక్తిని దేశం అని పిలిచాడు. అతని పేరు ఏం పేరు తెలుసా? అబ్రహాము. అతనికి ఏం పేరు పెట్టాడు తెలుసా? ఏ మైటీ నేషన్. ఒక గొప్ప దేశం అని పేరు పెట్టాడు. సరే, చెత్తా చెదారం దేశముల పేర్లు మీకు తెలియదు కదా. ఒక గొప్ప దేశాల పేర్లు చెప్పండి. ఇజ్రాయెల్, ఇంకా అమెరికా, ఇంకా యుఎస్, లండన్, ఇంకా ఫ్రాన్స్, ఇటలీ, ఇంకా చైనా, సౌదీ, దుబాయ్, అబుదాబి. ఇవన్నీ దేశాలు, పేరు ప్రఖ్యాతి కాంచిన దేశాలు అవన్నీ కూడా. సో ఇవన్నీ మనం చూసుకుంటే గొప్ప దేశాలు ఉన్నాయి, పేద దేశాలు ఉన్నాయి, అసలు దేనికి పనికిరాని దేశాలు కూడా ఉన్నాయి. కానీ దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు అక్కడ ఒక్క దేశం కూడా లేదు. హల్లెలూయా. భూమి అంతా ఒకటే, భూమి అంతా ఒకటే, ఒక్క దేశం కూడా లేదు. కానీ ఒక వ్యక్తిని దేవుడు పిలిచి, ఐ యామ్ కాలింగ్ యూ యాజ్ ఎ నేషన్, ఒక దేశము అని పిలుస్తున్నాడంట అబ్రహాంని దేవుడు. ఆమేన్. ఐ విల్ మేక్ యూ ఎ గ్రేట్ నేషన్. ఆమేన్, ఆమేన్. సో ఇవంతా కూడా చూసుకుంటూ వచ్చినప్పుడు దావీదు ఒక 100వ కీర్తన రాస్తున్నాడు. సమస్త దేశములారా. వావ్. టుడే గాడ్ ఈజ్ కాలింగ్ అస్ ఎ నేషన్. ఆమేన్. దేవుడు నిన్ను ఒక దేశముగా పిలుస్తున్నాడు. ఆమేన్. నువ్వు పల్లెటూరు కాదు, సిటీవి కాదు, పట్టణము కాదు, స్టేట్ కాదు, నువ్వు ఒక పెద్ద దేశానివి. ఆమేన్. యు ఆర్ ఏ మైటీ గ్రేట్ నేషన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎందుకు నేను ఎటు తిరిగి ఆయన దగ్గరికే పోతానంటే, మన జీనియాలజీ ఆయన దగ్గర నుంచే స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా నమ్మారో వాళ్ళు కూడా ఎవరంట? అబ్రహాము సంతానమేనంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికొరికి పెళ్ళయింది చర్చిలో, వాళ్ళకి పిల్లలు లేరు. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు పిల్లలు లేరు వాళ్ళకి.
ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన తెలుసా? నేను ఒక బిడ్డను దత్తత తీసుకుందామని. సో వెళ్ళారు, ఒక దగ్గరికి వెళ్ళారు, ఒక బిడ్డను దత్తత తీసుకున్నారు. ఎవరైతే దత్తత తీసుకున్నారో వాళ్ళు చాలా కోటీశ్వర్లు, వాళ్ళు చాలా కోటీశ్వర్లు. ఆ కోటీశ్వర్లు ఆ బిడ్డను తెచ్చుకొని చాకుతున్నప్పుడు ఆ బిడ్డ ఒక 18 సంవత్సరాలు వచ్చాడు. 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ మేజర్ అయిన తర్వాత ఈ కోటీశ్వరుడి యొక్క ఆస్తి మొత్తం ఆ బిడ్డకే వస్తుంది. హీ ఈస్ ద షేర్ హోల్డర్ ఆఫ్ దిస్ వాట్ బ్లెస్సింగ్, ప్రాపర్టీస్, ఎవ్రీథింగ్. అంటే నువ్వు పెంచుకున్నప్పుడు ఖచ్చితంగా నిన్నేమంటారు తెలుసా? పెంచుకున్న బిడ్డ అనరు. మీరు మన లాంగ్వేజ్ ఏంటంటే వాడిని పెంచుకుంటున్నారు, ఈయన పెంచుకుంటున్నారు అంటారు. కానీ బైబుల్ ఏం సెలవిస్తుంది తెలుసా? ఎవరైతే దేవుడు మనల్ని ఉచితంగా తీసుకున్నాడో వాళ్ళని దత్తపుత్రులు అంటారంట. ఆమేన్. ద బైబుల్ ఈస్ టెల్లింగ్ స్పిరిట్ ఆఫ్ సన్షిప్ వాళ్ళకి ఇచ్చేస్తారు. మన లోకల్ మాస్ లాంగ్వేజ్, చీప్ లాంగ్వేజ్, వల్గర్ లాంగ్వేజ్లో మనం ఏం మాట్లాడడం తెలుసా? ఆడు పెంచుకుంటున్నాడు అమ్మాయిని, ఆడ అబ్బాయిని పెంచుకుంటున్నాడు. అంటే పెంచుకుంటే పైసలు అవ్వా? అయితే మరి ఆస్తి షేర్ ఎవరా? ఇస్తారు. కానీ దేవుడు కూడా మనల్ని పెంచుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనల్ని ఏమంటున్నాడు తెలుసా? మన ప్రభు దత్తపుత్రులు అంటున్నాడు. ఆమేన్. స్పిరిట్ ఆఫ్ సన్షిప్ని మనకు దానంగా ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఆయన మనల్ని పెంచుకోవడం స్టార్ట్ చేశాడో మనము కూడా అబ్రహాము సంతానమే అని దేవుడు మనల్ని డిక్లేర్ చేశాడు. ఆమేన్, ఆమేన్. ఎప్పుడు దేవుడిని మీరు ఆశీర్వాదాలు అడిగితే ఆ పేరు చెప్పి అడగండి. Whenever you are praying for blessings, whenever you are seeking for blessings, whenever you are waiting for the blessing, మీరు ఒకటే ఒక ఆశీర్వాదాన్ని అడగాలి. దేవా, నాకు అబ్రహాం ఆశీర్వాదం కావాలని. ఆమేన్, ఆమేన్. మా అమ్మ ఆశీర్వాదం కావాలి, మా నాన్న ఆశీర్వాదం కావాలి. ఏంటయ్యి? సో యు ఆర్ పాయింట్ అవుటింగ్ ఎ ఫింగర్. నువ్వు బైబిల్లో ఒక స్క్రిప్చర్ తీసి దేవుడికి చూపిస్తున్నావు, నాకు అబ్రహాము ఆశీర్వాదం కావాలి ప్రభు అని. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మీరు ఈ ఆశీర్వాదాన్ని దాటండి. చెప్తాను తర్వాత ఇంకొక ఆశీర్వాదం ఉంది. ఆమేన్, హల్లెలూయా. సో నన్ను దీవించు, దీవించు, దీవించు. ఎలా దీవించాలరా నిన్ను అని దేవుడు అడిగితే నీ దగ్గర ఆన్సర్ లేకపోతే ఎవరేం చేయలేం. లార్డ్ బ్లెస్ మీ లైక్ అబ్రహాం అని అడగాలి దేవుని బిగ్గరగా కేకలేసి. హల్లెలూయా. సో దేవుడు భూమి మీద మొట్టమొదటి వ్యక్తిని ఒక దేశం అన్నాడు. యు ఆర్ ఎ గ్రేట్ అండ్ ఎ మైటీ నేషన్. ఆమేన్. సో మొట్టమొదటిగా దేవుడు ఒక వ్యక్తికి దేశం అని పేరు పెట్టాడు. యు ఆర్ ఎ నేషన్. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నది ప్రజలతో మాట్లాడలేదు, ఇక్కడ చాలా మంది దేశాలు ఇక్కడికి వచ్చాయి. ఆమేన్, హల్లెలూయా. I am talking to many nations here. I am preaching to many nations in the name of Jesus. ఆమేన్. చెప్పండి, నేను ఒక దేశాన్ని. I am a great nation. I am a mighty nation. అంటే ఎప్పుడైతే దేవుడు నిన్ను గ్రేట్ నేషన్గా, మైటీ నేషన్గా పెడతాడో నీ దేశం పేరు ఫస్ట్ ఉంటుంది. ఆమేన్. నీ లిస్ట్లో నువ్వు ఫస్ట్ ఉంటావు. ఆమేన్. వేస్ట్ దేశాలన్నీ ఆడుంటాయి, లాస్ట్ ఉంటాయి. యూజ్లెస్ దేశాలన్నీ ఆడుంటాయి, లాస్ట్ ఉంటాయి. డబ్బు లేని దేశాలు, ప్రాస్పరిటీ లేని దేశాలు, ఆరోగ్యం లేని దేశాలు, డాలర్ రేట్ లేని దేశాలన్నీ ఎక్కడ ఉంటాయి? లాస్ట్లో ఉంటాయి. అలా చేయలేదు దేవుడు అబ్రహాముని. దేవుడు అబ్రహాముని ఎలా చేశాడంటే, ఐఎమ్ మేకింగ్ యూ ఎ గ్రేట్ అండ్ ఎ మైటీ నేషన్. అంటే తెలుగులో ఒకలాగా రాశారు. ఏం తెలుసా? అబ్రహామా, నిన్ను గొప్ప జన్మగా చేస్తానని. అంటే నీ కడుపున కొన్ని వందల వేల లక్షల మంది పుడతారు. ఆమేన్. నువ్వు కొన్ని వందల వేల కోట్ల మందికి దీవెనకరంగా ఉంటావు. ఆమేన్. అంటే దేవుడికి నీ మీద విజన్ చాలా పెద్దది. ఆమేన్, హల్లెలూయా. గాడ్ ఈస్ హావింగ్ ఎ గ్రేట్ విజన్ ఆన్ యువర్ లైఫ్. The Lord is having a very big plans upon your life. నీ మీద గొప్ప ప్రణాళిక ఉంది దేవుడికి. అబ్రహామును మాత్రమే కాదు, గొప్ప దేశముగా మార్చింది. ఈరోజు నిన్ను, నన్ను, మనందరినీ దేవుడు గొప్ప దేశముగా మార్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ నాన్న కోటీశ్వరుడైతే నువ్వు కోటీశ్వరుడివే. ఆమేన్. మీ నాన్న ఆరోగ్యవంతుడు అయితే నువ్వు ఆరోగ్యవంతుడివే. When your father is blessed, you are blessed. When your father is poor, you are poor.
చాలా మందికి తల్లులకు రోగాలు ఉంటే వెంటనే డాక్టర్లు అలర్ట్ చేస్తారు, అమ్మ నీకు కూడా ఉందా, నీ బిడ్డ కూడా వస్తుంది జాగ్రత్త అంటారు. నీ బిడ్డ కూడా వస్తుంది జాగ్రత్త అంటారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఇద్దరు తల్లిదండ్రులు చనిపోయారు, అతనికి తన భార్య బిడ్డలతో ఉన్నాడు. ఎప్పుడు నేను ఒక ప్రశ్న అడిగినప్పుడు, ఏమి ఇచ్చారు మీ తల్లిదండ్రులు? మీనా మా నాన్న పోతూ పోతూ నాకు షుగర్ ఇచ్చిపోయాడు అంటాడు. వాళ్ళ నాన్నకి 500 షుగరు పోయాడు, షుగర్తో పైకి. వాడు అంటాడు పాపం ఆయన, ఏ ప్రాపర్టీస్ ఏమైనా ఇచ్చాడంటే ఇచ్చాడు, మామూలుగా లేదు, రోజు పొడుచుకుంటా ఉన్నా. మా నాన్న పోతూ పోతూ నాకేమి ఇచ్చిపోయాడు, ఎప్పుడు అంత తట్టుకోలేని ఆశీర్వాదం నాకు ఇచ్చాడంట. ఏమి ఇచ్చిపోయాడు వాళ్ళ నాన్న? షుగర్ ఇచ్చిపోయాడు. షుగర్ తింటారా రోజు చక్కెర వేసుకొని. వాడు అదే పాపం ఘనంగా చెప్పుకుంటాడు. పాపం వాడు షుగర్ ఇచ్చిపోయాడా మా నాన్న రోజు పోయేటప్పుడు, రోజు ఈ టాబ్లెట్లు వేసుకొని వస్తున్నాను నేను. మా నాన్న ఏడన్నాడు కానీ గుద్దాలు నేను పడించుకున్నాడు. అరే ఇప్పుడు ఎందుకు లేరా పోయినోడిని ఎందుకు పడుతుంది గమ్ముడు కూర్చోండి. Yeah, if your father is blessed, you are blessed. If your father is sick, you are sick. If your father is poor, you are poor. Know your father. అందుకని ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఎవరు ఉండాలి? తండ్రి ఉండాలి. You need to have a father. ఫిజికల్ ఫాదర్ లేడా? స్పిరిచువల్ ఫాదర్ ఉన్నాడు. స్పిరిచువల్ ఫాదర్ ఉన్నాడా? బైబుల్లో ఇంకో ఫాదర్ కూడా ఉన్నాడు, అతని పేరు అబ్రహాం. ఆమేన్. హల్లెలూయా. హీ ఈజ్ హైలీ బ్లెస్డ్. హల్లెలూయా. మనకు ఇంకో ఫాదర్ ఉన్నాడు, పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మమ్మీలు 20-30 మంది లేరు, తండ్రులు చాలా మంది ఉంటారు. నీ సొంత తండ్రి, నీ కాపరి, నీ ఒక బైబిల్లో ఉన్న అబ్రహాము, లాస్ట్కి పరమ తండ్రి. ఆమేన్. వీళ్ళు నలుగురిని నువ్వు తండ్రిగా స్వీకరించాలి. ఆమేన్. ఎవరు లేకపోయినా పరమ తండ్రి. ఆ పరమ తండ్రి ఇంకొక పోస్ట్ ఇచ్చాడు. ఆ పోస్ట్ ఎవరికి కాదు? నీ ఆత్మీయ తండ్రికి. నీ ఆత్మీయ తండ్రి ఇంకొక పోస్ట్ ఇచ్చాడు నీ ఫిజికల్ ఫాదర్కి. ఆమేన్. వాళ్ళందరి మధ్యలో నువ్వు ఎదగాలి. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎవరొక్కరి గైడెన్స్ లేకపోయినా నీ జీవితం తలకిందులైపోద్ది. తలకిందులైపోవాలి. ఆమేన్. ఫీజులు కట్టడానికి ఫిజికల్ ఫాదర్. ఆమేన్. ప్రార్థన చేయించుకోవడానికి స్పిరిచువల్ ఫాదర్. ఆమేన్. ఆశీర్వాదాలు పొందుకోవడానికి బైబిల్లో ఫాదర్. ఆమేన్. మనము ఆదరణ పొందుకోవడానికి పరలోకంలో ఉన్న తండ్రి. ఆమేన్. సో దీస్ మెనీ క్యారెక్టర్స్, ఇటువంటి క్యారెక్టర్స్ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. సో గాడ్ ఈజ్ కాలింగ్ అబ్రహాం యాజ్ ఎ నేషన్. ఈరోజు మీరు కూడా ఆ విధంగా పలకడానికి చాలా కష్టమైతే తెలుసా? మీ పక్కన వాళ్ళని చూసి ఒకసారి పలకండి. నువ్వు ఒక దేశం, నీ మొఖం నువ్వేం దేశం రా నాయన అని అనే పలుకుతాం కదా. పలకండి ఒకసారి, నువ్వు ఒక దేశానివి. కానీ లోపల ఏముంటుంది? నీ ముఖానికి నువ్వు దేశం ఏంటి? నీకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, నీ జీవితమే సక్రంగా లేదు, నీ బతుకే సక్రంగా లేదు, నీకు ఒక ఇల్లు లేదు, నీకు రేకులు లేవు, నీ బతుకే అటు ఇటు చినిగిపోయిన ఇస్త్రాకులాగా ఉంది. నువ్వు దేశాన్ని ఏంట్రా? ఈయనకి వేరే పనేం లేదు ఈ పాస్టర్కి. అయినా పలకండి. ఒక 100 సార్లు 1000 సార్లు పలుకు. నీ భార్య మీద ఒక 1,00,000 సార్లు పలుకు, నీ భర్త మీద ఒక 1000 సార్లు పలుకు, నువ్వు ఒక దేశానివి అని. ఆమేన్, ఆమేన్. నువ్వు ఉన్నావు ఎందుకు దండగా? పక్కనోడు చూడు, పక్కింటి ఆయన పట్టు చీర తెచ్చాయంట 10,000 పెట్టి వాళ్ళ ఆవిడికి. నువ్వు ఉన్నావు 1000 రూపాయలు పెట్టి కూడా చీర. దరిద్రం. సో యూఆర్ స్కోల్డింగ్ యువర్ హస్బెండ్. వాడు ఎట్లా బ్లెస్ అవుతాడు? నీ భార్య నువ్వు శపిస్తున్నావు, నీ భార్య ఎలా బ్లెస్ అవుతుంది? నీ బిడ్డలు నువ్వు కర్స్ చేస్తున్నావు, నీ బిడ్డల్లా బ్లెస్ అవుతారు. నీ తల్లిదండ్రులు నువ్వు దూషిస్తున్నావు, నువ్వు ఎలా ప్రాస్పర్ అవుతావు? బై స్పీకింగ్. ఆమేన్. మౌనం అంత దరిద్రం భూమి మీద ఇంకోటి లేదు తెలుసా? ఇజ్రాయేల్ పరిపాలించడానికి దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. ఆమేన్. ఈరోజు మనల్ని కూడా ఒక దేశాన్ని పరిపాలించడానికి మనల్ని కూడా దేవుడు ఎన్నుకుంటాడు. ఆమేన్, ఆమేన్. అబ్రహామును దేవుడు ఏమని పిలిచాడు? ఒక దేశం అని పిలిచాడు. సో పక్కన వాళ్ళు నల్లగున్నా, తెల్లగున్నా, పొట్టిగున్నా, ఎర్రగున్నా, బుర్రగున్నా, హైట్ ఉన్నా, లావున్నా, సన్నగున్నా పలకండి. లెట్స్ గో టు జెనసిస్ 22. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములో జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. ఇప్పుడు చూద్దాం ఇంగ్లీష్ లో. And in thy seed shall all the nations of the earth be blessed, because you have obeyed my voice. Amen, amen.
నువ్వు ఎప్పుడైతే దేవుని స్వరానికి లోబడతావో, నువ్వు ఎప్పుడైతే దేవుని మాటకి లోబడతావో, దేశాలు నీకు లోబడతాయి. నేషన్స్ విల్ బౌ డౌన్ when you hear and obey the voice of God. పాకిస్తాను, ఇండియా, అమెరికా అన్ని దేశాలు మనకు లోబడతాయి. ఆమేన్. కానీ మనం వాటికి లోబడకూడదు. మనం ఎవరికి లోబడాలి? ఆయన మాటకు లోబడాలి. ఆమేన్, ఆమేన్. ఆనాడు అబ్రహాముని, నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చేయి నీ భార్యతో అన్నాడు. వచ్చేసాడు బయటికి. దేశాలు అతనికి లోబడుతున్నాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. న్యూ టెస్టిమెంట్కి వచ్చేసరికి ఒక బ్యాచ్ దగ్గరికి వెళ్ళి దేవుడు, హలో ఎక్స్క్యూజ్ మీ, పడవలు వదిలిపెట్టి నన్ను వెంబడించండి అన్నాడు. ఆయన స్వరానికి లోబడ్డాయి. ఒక్కొక్క దేశానికి వెళ్ళి ఒక్కొక్కరు మార్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటాను, తోమాకి ఈ దేశము లోబడింది. ఆమేన్, ఆమేన్. అలా మీరు గమనిస్తే ఒక్కొక్క అపోస్తలుడు ఒక్కొక్క దేశానికి వెళ్ళి నిలబడినప్పుడు ఆ దేశం వాళ్ళకి సాష్టాంగపడింది. తోమా అని తెలియని వ్యక్తి లేడు ఈ భూమి మీద, ఇండియాలో. హల్లెలూయా. ఈవెన్ ఎ జెంటైల్ నో అబౌట్ హిమ్. ఆయన రక్తము ఈ దేశం మీద పడింది. ఆమేన్. ఆయన పరిశుద్ధమైన రక్తము, ఆయన యొక్క నీతి కలిగిన రక్తము ఈ భూమి మీద, ఈ దేశం మీద పడింది. అంటే ఈ దేశము శుద్ధీకరింపబడింది. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తము ఇదిగో ఆ యొక్క ఇజ్రాయేలు దేశములో మాత్రమే చిందించబడింది. కానీ ఆయన నమ్ముకుని ఆయన మాట వినిన ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క దేశముకు వెళ్ళి వాళ్ళ రక్తాలు అందరి కూడా చిందించబడ్డాయి. ఆమేన్. 12 మంది ఏ ఒక్కరిది మంచి చావు లేదు, అందరూ హతసాక్షులే. అందరినీ కొట్టి చంపారు. ప్రతి అపోస్తలుడు రక్తం కార్చారు. ఒక్కొక్క దేశాన్ని మార్చారు. ఆమేన్, ఆమేన్. తోమా పేరు మీద ఏ దేశం ఉంటుంది భూమి మీద? పరలోకంలో ఇండియా. తోమా ఏ దేశాన్ని కాపాడాడు? తోమా ఏ దేశంలో నిలబడ్డాడు? తోమా ఏ దేశాన్ని రిప్రజెంట్ చేశాడు అని పరలోకంలో చెప్తే ఏ పేరు చెప్పగలరు? ఇండియా అని చెప్పగలరు. ఆమేన్. నువ్వు ఏ దేశాన్ని కాపాడే? నేను ఇండియాని కాపాడాను. ఆమేన్. నువ్వు ఏ దేశాన్ని కాపాడు? నేను పాకిస్తాన్ని కాపాడాను. నువ్వు ఏ దేశాన్ని కాపాడు? నేను అమెరికాని కాపాడాను. ఆమేన్. సో అలా దేవుడు ర్యాంక్స్ ఇస్తాడు మనకు. ఆమేన్. ఫ్యూచర్లో. హల్లెలూయా. ఏ పర్సన్ బికమింగ్ ఏ నేషన్. ఒక వ్యక్తి ఒక దేశంగా మారిపోతున్నాడు. ఆమేన్. ఈరోజు ఈజీఎం కూడా దేవుడు దేశంగా మారుస్తున్నాడు. ఆమేన్. ఎల్ షడై గ్లోరియస్ మినిస్ట్రీస్ ఈజ్ ఎ నేషన్. హల్లెలూయా. ఈ దేశంలో అందరూ వచ్చి జాయిన్ అవును గాక. ఈ దేశానికి అందరూ వచ్చును గాక. ఈ దేశములో దేవుడు ఉన్నాడని అందరూ వచ్చును గాక. ఈ దేశములో దేవుని మహిమ ఉందని అందరూ పరిగెత్తుకుంటూ వచ్చును గాక. ఈ దేశములో దేవుడి యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మహిమ ఉందని జనములు తెలుసుకొనును గాక. జనాలు తెలుసుకోవాలి. ఈజియం ఈజ్ ఎ నేషన్. హల్లెలూయా. ఈరోజు నీ పేరు రాసుకో. నీ పేరు పక్కన బ్రాకెట్లో ఐ యామ్ ఎ నేషన్ అని రాసుకో. The Lord called Abraham and he is telling, I will make you a great and a mighty nation. అంటే పవర్ఫుల్ దేశంగా మారుస్తాను నేను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. సో ఈ వాగ్దానము అబ్రహాము బతికాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, అయిపోయింది. ఆ వాగ్దానం అలానే ఉంది. అబ్రహాము చనిపోయాడు, నిద్రపోయి వెళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి. కానీ ఆ వాగ్దానం అలానే క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉంది తన పిల్లల 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 పిల్లలకి. హల్లెలూయా. చదువుదాం 22:18. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానమును వలన ఆశీర్వదింపబడును. ఆమేన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ని దేశాలు ఉన్నాయి కదా. నువ్వు ఒక దేశము. ఈ దేశాన్ని బట్టి అనేక మంది దీవించబడతారు. ఆమేన్. యు ఆర్ ఎ నేషన్. యు విల్ బి బ్లెస్డ్ వెన్ యు కమ్ హియర్. ఆమేన్. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. ఆమేన్. హల్లెలూయా. బికాజ్ యు ఆర్ మీటింగ్ ఎ గ్రేట్ అండ్ ఎ మైటీ నేషన్. ఆమేన్. నువ్వు ఒక గొప్ప దేశాన్ని కలుస్తున్నావు ఈరోజు. నువ్వు ఒక గొప్ప దేశాన్ని కలిచావు ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. నా బిడ్డలు దేశాలన్నీ నమ్ముతున్నారు ఈరోజు. యు ఆర్ ఎ నేషన్. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఎ నేషన్. ఎన్ని ఆత్మలు సేకరించావంటే నీ దేశంలో వేసుకోవాలి అకౌంట్లో. ఎంతమందిని చర్చికి తెచ్చావంటే నీ అకౌంట్లో వేసుకోవాలి. అయ్యా నేను 10 ఆత్మలు తెచ్చాను చర్చికి, అవి ఉన్న ఊడిపోయింది సెకండరీ. నువ్వు ఎన్ని ఆత్మలు తెచ్చావు ప్రభు దేవుని మందిరానికి, అది ఇంపార్టెంట్. దేవుడు చూస్తాడు వాటిని. నీ దేశంలో వాటిని వేసుకో. అలా ఇస్సాకుకు చెప్పాడు, యాకోబుకు చెప్పాడు. చూద్దాం ఎలా చెప్పాడు దేవుడు. లెట్స్ గో టు సామ్ 2:8. కీర్తనలు 2:8.
నన్ను అడుగుము, జనముల నీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చేదను. ఆమెన్. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీకేం కావాలో కోరుకో, ఏం కావాలో కోరుకో. ప్రభా నాకు బండి, నాకు కారు, అవి బుడ్డి కోరుకో. మాకు చిన్నపిల్లలు కోరుకుంటుంది. నాకు దేశం కావాలి ప్రభా అని అడుగు. ఆమెన్. ఆస్క్ ఆఫ్ మీ అండ్ ఐ షల్ గివ్ యూ ద హెల్దీ ఆఫ్ దైన్ ఇన్హెరిటెన్స్. ఆమెన్. సో దేవుడు ఒక దేశాన్ని నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. బికాజ్ యు ఆర్ ఎ నేషన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కారు నేర్చుకున్నోడికి కారు ఇస్తాడు దేవుడు. కారు నేర్చుకోకపోతే కారీడు పక్క. నువ్వు దేశం అయితే నీకు ఒక దేశం నీ కింద ఉంటుంది. ఆమెన్. నేను కారు కొనుక్కున్న తర్వాత నేర్చుకుంటాను, కారు వచ్చిన తర్వాత నేర్చుకుంటాను. సో మనం నేర్చుకుంటేనే మనకు దేవుడు సమకూరుస్తాడు. నువ్వు ఒక దేశం నువ్వు నమ్మితే నీ కింద అనేక దేశాలు ఉంటాయి. ఆమెన్. సో ఇఫ్ యు ఆస్క్ నేషన్స్, దేశాలను దేవుడు అడిగితే నీకు దేశాన్ని ఇస్తాడు. ఆమెన్. ఆ దేశం ఎలాంటి దేశం ఇస్తాడు తెలుసా? జాగ్రత్త వినండి. గ్రేట్ అండ్ ఎ మైటీ నేషన్ ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. సో యాకోబు కూడా ఆ వ్యక్తి మోసాలు చేస్తూ మోసపోతూ జీవిస్తూ ఉన్నాడు. ఒకరోజు దూత అతన్ని ప్రత్యక్షమై, ఏం పేరు నీ పేరు అని అడిగి అన్నప్పుడు అతను, నా పేరు మోసగాడయ్యా అని. నా పేరు మోసగాడయ్యా. హీ ఈజ్ నాట్ ఎ నేషన్. మీ తాత పేరేం పేరు? మీ తాత పేరేం పేరు? నేషన్. యాకోబు తాత ఎవరు? అబ్రహామే. అబ్రహాముని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? గ్రేట్ నేషన్ అని పిలుస్తున్నాడు. మీ తాత ఆశీర్వదించబడ్డాడు, మీ తాతయ్య దీవించబడ్డాడు, మీ తాతయ్య నేషన్ అని పిలువబడుతున్నాడు. ఆ వాగ్దానానికి ఇంకా పనిచేస్తుందిరా అంటున్నాడు దేవుడు. ఆమెన్. ఆమెన్. లెట్ మీ చేంజ్ యువర్ నేమ్. ఆ రాత్రి ఆ వ్యక్తి పేరు మార్చాడు దేవుడు. ఆమెన్. హల్లెలూయా. ఇజ్రాయేలు అని పెట్టాడు దేవుడు ఆయనకి ఆ పేరు. ఈరోజు ఇజ్రాయేలు అనేది ఒక వ్యక్తి కాదు, ఒక దేశం. హల్లెలూయా. భూమి మీద ఇంక ఏదైనా అటువంటి పేరుందా? ఒక మనిషి దేశముగా మారిన హిస్టరీ ఏదన్నా ఉందా? ఏ దేశానికి అటువంటి పేరు లేదు. ఒక మనిషి పేరు ఒక దేశానికి పెట్టారు. ఎక్స్ట్రీమ్లీ సారీ అండ్ ఇట్స్ రాంగ్. ఒక మనిషే ఒక దేశం అయ్యాడు. ఆమెన్. A man, a person became a great and a mighty nation. చూడటానికి ఇంతే ఉంటుంది. మొన్న ఎవరో చెప్పారు నాకు, అసలు ఇజ్రాయెల్ గట్టిగా తిప్పి కొడితే హైదరాబాద్ అంటూ కూడా లేదంట. కానీ దేవుడు ఏమని పేరు పెట్టాడు? ఇజ్రాయేలు అని పేరు పెట్టాడు. ఇజ్రాయెల్ అనగా ఏంటి? ఒక దేశం. ఆ దేశం యొక్క క్వాలిటీ ఏంటి తెలుసా? ఇట్ ఈస్ ఎ గ్రేట్ అండ్ ఎ మైటీ నేషన్. ఆమెన్. ఆమెన్. ఈరోజు ఏ యుద్ధం చేసినా ఇజ్రాయెల్తో ఎవరు యుద్ధం చేయలేరు. ఆమెన్. బికాజ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ అండ్ ఎ మైటీ నేషన్. నువ్వు ఒక దేశానివి. ఆమెన్. నీతో యుద్ధము చేయు వారితో దేవుడు యుద్ధము చేయును గాక. నీతో పోరాడు వాడితో దేవుడు పోరాడును గాక. నీ మీద యుద్ధము లేచిన వారందరూ ఓడిపోవును గాక. ఎందుకంటే నువ్వు ఒక గొప్ప దేశానివి, నువ్వు ఒక మైటీ దేశానివి. ఆమెన్. ఆమెన్. సో ఎప్పుడైతే మనం నమ్ముతామో నేను ఒక గొప్ప దేశాన్నని, ఆ దేశం మీదకి లేచిన ప్రతి ఒక్కరిని దేవుడు కూల్చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయేలు మధ్యలో ఉంది, చుట్టుపక్కల పాలస్తీనా వాళ్ళు వీళ్ళు మొత్తం బాంబులేసేస్తున్నారు. అసలు ఇజ్రాయేల్ ఇదిగో ఎంత కొద్ది పిల్లలు కూడా గన్లు పట్టుకొని పద మేము కూడా యుద్ధాలకు వస్తానంటున్నారు. బికాజ్ ఇజ్రాయెల్ ఈజ్ అ గ్రేట్ నేషన్. ఆమెన్. హల్లెలూయా. ఇజ్రాయెల్ అనేది గొప్ప దేశం. అది గొప్ప దేశముగా దేవుడు మార్చాడు. మీకు తెలుసా, రానున్న సంవత్సరాల్లో మనం ఎత్తబడిన తర్వాత ఇజ్రాయెల్ మీద ప్రపంచమంతా యుద్ధం ప్రకటిస్తుంది, ఇంక్లూడింగ్ ఇండియా. ఇజ్రాయేలు చిన్నది, ఎన్ని కిలోమీటర్లు? 70 కిలోమీటర్ల దేశం అది. ఆ 70 కిలోమీటర్ల దేశం మీదకి అమెరికా, పాలస్తీనా, ఆఫ్ఘనిస్తాన్, ఇది చుట్టుపక్కల ఉన్న దేశాలు ఇండియాతో పాటు కూడా యుద్ధం ప్రకటించబోతున్నాయి. ఇజ్రాయేలు పక్షముగా యెహోవా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇజ్రాయెల్ ఈజ్ ఎ గ్రేట్ నేషన్ అండ్ ఎ మైటీ నేషన్. హల్లెలూయా. ఇదిగో ఇజ్రాయెల్ దగ్గర సైన్యం ఉండకపోవచ్చు, జనాలు ఉండకపోవచ్చు, కానీ ఇజ్రాయెల్ పక్షాన దేవుడు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవడొచ్చినా రాత్రి లేపేస్తాడు దేవుడు. ఆమేన్. యెహోషాపాతు యుద్ధంకి వెళ్ళినప్పుడు యెహోషాపాతు అక్కడికి వెళ్ళక ముందే లేపేశాడు దేవుడు అందరినీ. అందరు శవాలు అయిపోయాడా? అందరు అమ్మో నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, దేవుడే ఈ యుద్ధాన్ని మాకు గెలవనిచ్చాడు అనుకుంటున్నారు. ఆమేన్.
యు నీడ్ టు బిలీవ్ దట్ యు ఆర్ ఎ నేషన్. హల్లెలూయా. నువ్వు ఏ దేశము? నువ్వు ఒక గొప్ప దేశమై ఉన్నావు. ఆమేన్. యు ఆర్ ఎ గ్రేట్ అండ్ ఎ మైటీ నేషన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఈ దేశం ముందు ప్రతి దేశము, ప్రతి పనికిమాలిన దేశము, ప్రతి బలహీనమైన దేశము, ప్రతి రోగముతో ఉన్న దేశాలు, ప్రతి పావర్టీతో ఉన్న దేశము నీ దేశం ముందు వంగాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. నీ వలన అనేక మంది దేశాలు దీవించబడతాయి అని దేవుడు సెలవిస్తున్నాడు. చాలా మందికి అర్థం కాకపోవచ్చు నేను చెప్పేది. బట్ యు ఆర్ ఎ నేషన్. యు ఆర్ ఎ నేషన్. నేను ఒక దేశాన్ని. అందుకనే జనాలు మనల్ని అంట వెర్రి వాళ్ళ వల్లే ట్రీట్ చేస్తారంట. యేసే చెప్పాడు. మిమ్మల్ని అరే పిచ్చోడు వెలుగంటాడేంటి, నేను లోకం వెలుగంటాడేంటి, ఏం మాట్లాడుతున్నాడు వాడు అని చాలామంది మనల్ని నవ్వుకుంటారంట. అయినా పర్లేదు, మనం నమ్మిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆమేన్. ఆమేన్. మనం కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆమేన్. దేవుడు చెప్పిందే మనం చెయ్యాలి. ఆమేన్. చూడండి, అబ్రహామా, నీవు నా స్వరమునకు లోబడినట్లయితే సమస్త దేశములు నీకు లోబడతాయి. ఎవ్రీ నేషన్ విల్ బౌ డౌన్ వెన్ యు ఒబే మై వాయిస్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మనము ఆ మొట్టమొదటి చేయలేకపోతున్నాం కాబట్టి ఏ దేశము కూడా మనకు లోబడట్లేదు. ఈరోజు మనము దేవుడికి లోబడును గాక, ఆయన మాటకు మనం లోబడును గాక. కీర్తనలు 72:11, Psalm 72:11. రాజులందరూ అన్యజనులందరూ అతనిని సేవించెదరు. ఆమేన్. దావీదు సొలొమోను గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. చూద్దాం 72వ కీర్తన. దావీదు ఒక మాట పలికాడు సొలొమోను మీద. ఏమని తెలుసా? నా కుమారుడు ఒక గొప్ప దేశము. ఐఎమ్ హ్యావింగ్ మెనీ చిల్డ్రన్. హల్లెలూయా. యేసు నామములో నా బిడ్డలు రాజులవును గాక, నా బిడ్డలు దేశాలని పరిపాలించును గాక. ఆమేన్. ఆమేన్. అందరి మీద తల్ల మీద చేపెట్టలేనుగా, నా కడుపు మీద చేపెడుతాను. నా కడుపులో నుంచి ఎవరితో బయటకు వచ్చారో వాళ్ళందరూ దేశాలను ఏలెదురుగాక. నా కడుపులోంచి బయటకు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ దేశాలను ఏలెదురుగాక. హల్లెలూయా. 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 Kings shall fall down before him, all the nations shall serve him. ఎప్పుడైతే సొలొమోను రాజరికాన్ని చేతపట్టాడో అనేకమైన దేశాలు, షేబా దేశపు రాణి వచ్చేసింది. అయ్యా అని చెప్పి ఆయనకి సాష్టాంగ పడిపోయింది. అనేకమైన దేశాలు వచ్చి ఈ సొలొమోను అనే దేశం మీదకి వచ్చి అందరూ సాష్టాంగ పడ్డారు. ఆమేన్. ఈరోజు నీ బిడ్డలకి ఒక దర్శనము లేదా? నీ కూతురికి, నీ కొడుక్కి, నీ పిల్లలకి అసలు దర్శనాలు లేవా? ఈ వాక్యమే నీ దర్శనం. ఆమేన్. 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 నీ బిడ్డలకి అసలు ఫ్యూచర్ నీకు తెలీదా? నీ బిడ్డలు ఏం చేయాలనుకుంటున్నావు తెలీదా? అయితే ఇదే పలకండి, నా బిడ్డలకి రాజులు నమస్కరించునుగాక, నా బిడ్డలు దేశాలని ఏలునుగాక. హల్లెలూయా. కింగ్స్ విల్ సర్వ్ యు, నేషన్స్ విల్ సర్వ్ యు అని పలికాడు దావీదు. పలికినోడు లేడు, పలికినోడు లేడు. ఎవరి మీద పలికాడో ఆయన ఉన్నాడు. ఆయన సొలొమోను 40 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. ఒక్క యుద్ధం లేదు. ఏటా? ఒక్క యుద్ధము రావాలా? ఒక దేశం వచ్చింది రావాలా, సెకండ్ ఇవ్వాలా, డిన్నర్ చేసుకోవాలి, వెళ్ళిపోవాలా. రావాలా ఇంకో దేశం రావాలా, సెకండ్ ఇచ్చాలా, లంచ్ చేసుకోవాలి, వెళ్ళిపోవాలా. అట్లా వెళ్ళిపోయారు దేశాలు. అతను దాటిపోయారు. హల్లెలూయా. బికాజ్ సొలొమోన్ ఈజ్ ఎ నేషన్. సొలొమోన్ ఎవరు? ఒక దేశము. ఆమేన్. ఆమేన్. దేవుడు నియమించినటువంటి దేశం మంది, దేవుడు ఏర్పాటు చేసిన దేశము. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఏమని పిలుస్తున్నాడు? దేశమా అని పిలుస్తున్నాడు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. చెప్తాం ఆమేన్. మీకే చెప్తున్నాడు దేవుడు. ఇండియాకి, పాకిస్తాన్కి, అమెరికాకి చెప్పే దేవుడు ఇక్కడ మందిరంలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఆమేన్. ద నేషన్స్, ద కాంబినేషన్ ఆఫ్ నేషన్స్. నీ ఇంట్లో 3 ఉన్నారా? 3 దేశాలు ఉన్నాయి. నీ ఇంట్లో 5 మంది ఉన్నారా? 5 దేశాలు ఉన్నాయి. రాసుకోండి నా మాట ఈరోజు. యు ఆర్ ఎ గ్రేట్ నేషన్. యు ఆర్ ఎ గ్రేట్ అండ్ ఎ మైటీ నేషన్. హల్లెలూయా. చెప్పనుగా ఒక్కరు కూడా దీన్ని నమ్మరు, కానీ ఇది నమ్మలేనంత గొప్ప నిజం ఇది. ఆమేన్. నువ్వు దేశమైన తర్వాత అప్పుడు జనాలు భయపడతారు. అసలు ఎవడన్నా ఇజ్రాయేలు, యాకోబు ఒక మనిషి అంటే ఎవడన్నా నమ్ముతాడా? భయపడాలి జనాలు. అంత చిన్న దేశము ఈ ప్రపంచాన్ని ఏలేస్తుంది. ఆమేన్. ఆమేన్.
దేవుడు వాళ్ళ పక్షంగా ఉండి చుక్కలు చూపిస్తాడు అందరికీ. ఆమేన్. మన పక్షంగా దేవుడు ఉంటే అసలు మన దేశం గొప్పగా ఉంటుంది. ఆమేన్. అంటే మన దేశం అంటే ఇండియా కాదు, మన ఇల్లు. మన దేవుడు మన దేశం మీద ఉండాలి. హల్లెలూయా. మన దేవుడు మన దేశం మీద శాంతి ప్రకటించాలి. మన దేవుడు మన దేశం మీద నెమ్మది ప్రకటించాలి. మన దేవుడు మన దేశం మీద సమాధానాన్ని ప్రకటించాలి. మన దేవుడు మన దేశం మీద నెమ్మది ప్రకటించాలి. మన దేవుడు మన దేశం మీద ఆశీర్వాదం ప్రకటించాలి. ఆమేన్. నేషన్స్ విల్ బౌ డౌన్. ఆమేన్. ఆఖరికి ఈ ఫిజికల్ దేశం కూడా నీకు సాష్టాంగపడాలి. ఆమేన్. నీ దేవుడే నా దేవుడు అంటాడు. ఆమేన్. నీ ప్రజలే నా ప్రజలు అంటారు. ఆమేన్. నీ దేవుడే నా దేవుడు అనాలి ఈ దేశం. ఆమేన్. హల్లెలూయా. సో ప్రతి ఒక్కరిని దేవుడు దేశము 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 దేశముగా మార్చుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. సో గాడ్ హస్ క్రియేటెడ్ us as a nation. దేవుడు ఒక దేశముగా మనల్ని మార్చి ఉన్నాడు. ఆమేన్. కీర్తనలు 102:15. కీర్తనలు Psalm 102 verse number 15. అప్పుడు అన్యజనులు యెహోవా నామముకును భూరాజులందరూ ఓ మై గాడ్ shall fear the name of the Lord. ఇంకోటి, ఈ దేశానికి దేవుడెవరు? ఈ దేశానికి దేవుడెవరు? ఈ దేశానికి దేవుడెవరు? చౌటి దురాత్మలు బయటికి పోవును గాక. ఇప్పుడు చెప్పండి, ఈ దేశానికి దేవుడెవరు? తెలీదా? ఈ దేశానికి దేవుడెవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఆమేన్. యెహోవా దేవుడు ఈ దేశానికి దేవుడు. ఆమేన్. ఎప్పుడైతే ఈ దేశం మహిమపరచబడుతుందో, ఎప్పుడైతే ఈ దేశము దీవించబడుతుందో, ఎప్పుడైతే ఈ దేశము బలపడుతుందో, ఎప్పుడైతే ఈ దేశం ఆరోగ్యంతో ఉంటుందో, ఎప్పుడైతే దేశం ప్రాస్పర్ ఉంటుందో, ఎప్పుడైతే ఈ దేశం మహిమతో నింపబడుతుందో, రాజులు భయపడతారు. ఆమేన్. ఆమేన్. సో మనము ఇవన్నీ ప్రార్థనలు చేసి, ప్రభు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రం, ఓ రాష్ట్రం, బి రాష్ట్రం, సి రాష్ట్రం, డి రాష్ట్రం బాగా ప్రార్థన చేసి అలిసిపోయి ఆకలేస్తుంది. అవి గారు ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయిందా? అందరూ చేసే బండర్ మిస్టేక్ ఏంటంటే ఫాస్టింగ్ ప్రేయర్లు పెట్టి లాస్ట్కి భోజనాలు పెడతారు. మరి ఫాస్టింగ్ ప్రేయర్ ఏది? ఏలిపోయా గాయం. సో యు ఆర్ బిజీ విత్ ప్రేయింగ్ సంథింగ్, బట్ ట్రై టు బిజీ బై ప్రేయింగ్ యువర్ సెల్ఫ్. దేవా నా దేశాన్ని ఆశీర్వదించు, ఈ దేశం. ఆమేన్. దేవా నా దేశాన్ని బ్లెస్ చేయి, ఈ దేశం. దేవా నా దేశాన్ని ఆరోగ్యంతో నింపు, నా దేశంని ఐశ్వర్యంతో ఆశీర్వాదంతో నింపు అని దేవుడిని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఈ దేశాన్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. రోజు రోగులనైనా వ్యాధిగ్రస్తులనైనా ఒకసారి తీసుకొచ్చి చూడండి. టేస్ట్ అండ్ సీ ద లార్డ్ ఇస్ గుడ్. దేవుని మందిరానికి రండి, తీసుకురండి. ఆ వ్యక్తిని అద్భుతం పొందుకొని తర్వాత వెళ్ళండి. ఈరోజు మీరు దేవుని స్వరానికి ఎప్పుడైతే లోబడతారో ప్రతి రోగం మీకు లోబడుతుంది. ఆమేన్. ఆమేన్. ప్రతి బలహీనత మీకు లోబడుతుంది. ఆమేన్. ప్రతి అనారోగ్యం మీకు లోబడుతుంది. ఆమేన్. ప్రతి అప్పులు మీకు లోబడతాయి. ఆమేన్. ప్రతి పరిస్థితి మీకు లోబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఇజ్రాయెల్ అనే దేశానికి ప్రతి దేశము లోబడబోతుంది. యుద్ధాలు చేస్తాయి కానీ గెలవలేవు. యుద్ధాలు చేస్తాయి కానీ గెలవలేవు. యుద్ధాలు చేస్తాయి కానీ గెలవలేవు. వారు మీ మీద యుద్ధము చేతురు కానీ వాళ్ళు గెలవలేక యుందురు. ఆమేన్. బికాజ్ వీఆర్ ఎ గ్రేట్ అండ్ ఎ మైటీ నేషన్. హల్లెలూయా. మనం ఒక గొప్ప దేశమై ఉన్నాం. ఆమేన్. ఆమేన్. జనములకి ఇది వెర్రితనముగా, ఇది అమాయకత్వముగా, ఇది భయంకరంగా కనిపించచ్చు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు దేశముగా పిలుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గాడ్ ఈస్ కాలింగ్ us a great and a mighty nation. వయసులో ఉన్నవాళ్ళు, వృద్ధులు కూడా చెప్పుకోవచ్చు, నువ్వు ఒక గొప్ప దేశానివని. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆ వాగ్దానాన్ని నెరవేర్చే వారిగా దేవుడు మార్చును గాక. కొంచెం ఓపిక పట్టండి. మీ దేశం ఎంత పవర్ఫుల్లో, మీ దేశం ఎంత గొప్పదో, మీ దేశం ఎంత ఆరోగ్యవంతమైందో, మీ దేశం ఎంత ప్రాస్పర్ అయిందో ఈ దేశాలన్నిటికీ దేవుడు చూపిస్తాడు. ఆమేన్. మీ ఇంటి పక్కన ఉన్న దేశానికి, మీ చుట్టుపక్కల ఉన్న బంధువుల్లో ఉన్న దేశాలకి దేవుడు మీ దేశం ఎంత గొప్పదో చూపించబోతున్నాడు. ఆమేన్. You are a great and a mighty nation. Hallelujah. నీ దేశములో లేదంటూ ఏది ఉండదు, అన్నీ ఉన్నాయి. అరే వీళ్ళకి ప్రాస్పరిటీ ఉందా? ఉంది. అరే వీళ్ళకి ఆరోగ్యం ఉందా? ఉంది. వీళ్ళలో సమృద్ధి ఉందా? ఉంది. వీళ్ళు దీవెన ఉందా? ఉంది. వీళ్ళు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయిరా. వీళ్ళకి ఏమి లేదంటే ఏమి లేదు, అన్నీ ఉన్నాయి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సో మనం ఒక గొప్ప దేశముగా దేవుడు మనల్ని అభిషేకించున్నాడు. హల్లెలూయా. సమస్త దేశములారా యెహోవాకి ఉత్సాహ ధ్వని చేయుడి. ఆమేన్.